ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలండి. మనమందరం ఎన్నో పండుగలు జరుపుకుంటాం. ప్రతి పండుగ కూడా మానవ సమాజానికి అలాగే ప్రకృతికి మధ్య ఉన్న ఒక విలువైన సంబంధాన్ని చాటి చెప్పేదే. వినాయక చవితి అయినా సరే, బతుకమ్మ అయినా సరే, వానాకాలం వచ్చినప్పుడు, చక్కగా వానలు కురిసినప్పుడు, పైర్లంతా కూడా పచ్చగా విరిసినప్పుడు మనం ఒక కృతజ్ఞతా భావంతో పూలన్నీ కూడా నిలువున పేర్చేసి బతుకమ్మను జరుపుకుంటూ ఉంటాం. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లోనూ మనం బతుకమ్మను జరుపుకుంటాం. అలాగే ఆంధ్ర సైడ్కి వస్తే పల్నాడు లాంటి ప్రాంతాల్లో కూడా బతుకమ్మని బాగా జరుపుకుంటాం. మరి మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. గోల్కొండ నుంచి స్వరణ్య గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. స్వరణ్య గారు, హలో, వెల్కమ్. హాయ్ అండి. హాయ్ అండి మీకు కూడా, అలాగే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ముందు థ్యాంక్ యూ. సో ఇవాళ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫెస్టివల్స్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్స్ ఇన్ తెలంగాణ బతుకమ్మ. బతుకమ్మ పండుగ వచ్చిందంటేనే తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళందరికీ ఫుల్ ఖుషి. ఎందుకంటే చక్కగా మంచి మంచి పట్టు చీరలు కట్టుకొని ఇలా చక్కగా మేము ఎలా అయితే బతుకమ్మని ఇక్కడ పేర్చామో పూలతోటి, ఇలా పెద్ద పెద్ద బతుకమ్మలని తయారు చేసి అందరూ కలిసి బతుకమ్మ ఆడడం, ఎంత బ్యూటిఫుల్ ఫెస్టివల్ కదా అసలు. చాలా బ్యూటిఫుల్ అండి. సో చూసారు కదండి ఎంత చక్కగా, ఎంత క్యూట్ గా, ఎంత చిట్టిగా బుజ్జిగా మా బతుకమ్మ ఎంత బాగుంది. చాలా బాగుందండి. మీరు ఎంత పెద్ద బతుకమ్మలు చేస్తారు ఇంట్లో? ఇంత నుంచి ఇంతవరకు అండి, అన్ని. సో బతుకమ్మ వచ్చింది అంటే మీ ఇంట్లో హడావిడి ఎట్లుంటది అసలు? 3-4 డేస్ నుంచి ఉండనే ఉన్నాం. చాలా హడావిడిగా ఉంటాం. పూలు తీసుకురావడం, అది అని ఇది అని, షాపింగ్ అని, జ్యువెలరీస్ కానీ, శారీస్ కానీ, ఎవ్రీథింగ్ హడావిడిగా ఉంటామండి. సో బిగ్గెస్ట్ ఫన్ ఏంటి అంటే బతుకమ్మని బాగా పేర్చడం చక్కగా పూలతోటి. ఎవరైతే మా దాంట్లో బాగా పేరుస్తారో వాళ్ళకి గిఫ్ట్ అంటారు. అవునా? ఓ నైస్. ఏం గిఫ్ట్స్ ఇస్తారు ఏంటి? చిన్నవి చాలా ఇస్తా ఉంటారు. ఏరియా వైజ్ గా. ఈ ఫెస్టివల్ గురించి, దీని గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ అయితే ఈ ఫెస్టివల్ సందర్భంగా మీరు మాకు ఇంట్రొడ్యూస్ చేసే ఫస్ట్ రెసిపీ ఏంటో తెలియాలి. ఫస్ట్ రెసిపీ స్వీట్. మనం దేవునికి ముందుగా నైవేద్యం స్వీట్ తో మొదలు పెడతాం కదా. అందులో మనం ఫస్ట్ వచ్చేసి తిల్ మావా కట్లెట్ చేస్తే తిల్ మావా కట్లెట్. మావా అంటే ఇట్స్ కాల్డ్ కోవా. ఓకే. నేను తిను మామ కట్లెట్ అని అనుకున్నా. లేదండి, కోవాతో అనిపించింది. తిను మామ కట్లెట్ తింటాను మామ, ఖచ్చితంగా కట్లెట్ ఇస్తే ఎందుకు తినని తింటా, టేస్ట్ చేయాలి. వై నాట్? సో తిను మామ కట్లెట్ తయారు చేసుకుందాం మనం. బట్ స్టవ్ అలా వెలిగించాను కానీ ముందైతే ఇంగ్రీడియంట్స్ చెప్పండి. కోవా, బెల్లం, నువ్వుల పొడి, డ్రై ఫ్రూట్స్, ఇలాచి పౌడర్, కొన్ని వేయించిన నువ్వులు. ఓకే అండి. సో ఇవి ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సినవి. సో మనం స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ మీరు అన్నట్టు మావా కట్లెట్, తిరు మావా కట్లెట్ అంటే అది నేను పెట్టిన పేరు అనుకోండి, ఆఫ్ కోర్స్. బట్ మనం ఈవెన్ బయట ఎప్పుడైనా ఏదైనా డెజర్ట్స్ తినాలన్నా కూడా మావా కేక్ ఈజ్ వెరీ ఫేమస్ కేక్, మావా కేక్. సో నేను చాలా సార్లు తిన్నాను. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మావా కేక్. ఐ లవ్ ఇట్. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ ద సేమ్ ఫ్లేవర్ అనమాట ఇప్పుడు దీంట్లో రాబోతుంది. సో తిను మావా కట్లెట్ తయారు చేసుకోవడానికి ఏం చేయాలి? ఫస్ట్ మనం కోవాని లైట్ గా రోస్ట్ చేసుకుందామండి. హీట్ చేసేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. ఓకే. మెల్ట్ అయిపోయాక మనం బెల్లం వేసుకోవాలి. సో ఈ కట్లెట్ మీరు ఇంతకు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? కట్లెట్ అమ్మ వాళ్ళ దగ్గరే. అవునా? చేసి పెడుతూ ఉంటారా మీ ఇంట్లో? తిన్నాను చాలాసార్లు. సరే, ఇల్లంటే గుర్తొచ్చింది. ఇంతకీ మీ ఇంటి గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ గురించి, మీ కిడ్స్ గురించి. మా ఫ్యామిలీ, నాకు 2 అబ్బాయిలండి. 2 చిన్న పిల్లలే. 1.5 గ్యాప్ తో ఉన్నారు. ఓకే. మా వారు పూర్ణచంద్ర గారండి. తను చిన్న ఎంప్లాయ్ బీఓపీలో. ఓకే. సో మీరు ఎంప్లాయీ లేకపోతే మీరు? ప్రెసెంట్ అయితే హౌస్ వైఫ్ అండి. ఓకే. ఏమైనా ఆలోచనలు ఉన్నాయా ఏమైనా చేయాలి అని? పిల్లలు పెద్ద అయితే అప్పుడు ఆలోచిద్దాం అంటారా? అంతే కదండి. నైస్.
ఓకే, మనకి కో అనేది మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని హీట్ నుంచి తీసేద్దాం, ఆఫ్ చేసేద్దాం స్టవ్. మనం దీన్ని కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పెట్టేద్దాం. ఓకే, పెట్టాక ఇందులో మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో కొంచెం వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలా? లేదండి, చాలా మెల్ట్ అయిపోతుంది కదా. ఓకే, అందుకనేసి మనం రూమ్ టెంపరేచర్, నార్మల్ రూమ్. ఓకే, కొంచెం చల్లబడాలంటే లిటిల్ బిట్. ఇందులో ఇప్పుడు మనం రూమ్ టెంపరేచర్ తీసుకొచ్చుకుంటున్నాం. సో మీకు అన్ని పండుగల్లో కల్లా మీ ఫేవరెట్ పండుగ ఏదండి? హోలీ. హోలీ ఇష్టమా? బాగా బాగా రంగులు వేసుకుంటారు కాబట్టి. అంతేగా. ఆడతారా హోలీ ఎప్పుడు? ప్రతి ఇయర్? ఎవ్రీ ఇయర్. అవునా? మంచిగా వైట్ డ్రెస్ వేసుకొని రంగులు కొట్టుకుంటారా? ఎనీ డ్రెస్. రంగులు కొట్టుకోవడం ఇంపార్టెంట్ అంటారు. అంతే. నైస్ నైస్. ఫస్ట్ టైం వింటున్నా హోలీ ఫేవరెట్ అని. హోలీ అంటేనే చాలా ఎంజాయ్ చేస్తాను. అంతే అంతే, అది కూడా అంతే. మీ ఇన్స్పిరేషన్ తో నెక్స్ట్ టైం నేను కూడా సెలబ్రేట్ చేసుకుంటానులేండి హోలీ. షూర్. నాకు ఆ రంగులు కొడుతుంటే పారిపోతుంటాను నేను అక్కడి నుంచి. ఎందుకో నేను ఎవరైనా ఇట్లా అబ్బా మొహం మీద కళ్ళలో పడితే అంటే చూడడానికి బాగుంటది, కానీ ప్రాక్టికల్ ఎగ్జిబిషన్ టైంలో కొంచెం చెవుల్లో పడుతుంది, కళ్ళల్లో పడుతుంది. ఎవరు ఆలోచించరు ఎక్కడ కొడితే ఏంటి ప్రాబ్లం అని, వేసేయడమే కలర్స్. జుట్టు మొత్తం బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏం తెలుసా? వాషింగ్ ద కలర్స్. అవి ఒకసారి మనం అందరం ఫ్రెండ్స్ అందరం ఇట్లా కలర్స్ కొట్టుకున్న తర్వాత బాత్రూమ్ లోకి వెళ్ళి ఆ కలర్స్ పోవాలంటే సబ్బు రుద్ది రుద్ది. మేము ఆల్రెడీ అవుట్ సైడ్ లోనే ఫస్ట్ పైప్స్. ఓ, మీరు బాగా స్మార్ట్ ఉన్నారు. మీరు స్మార్ట్. వచ్చిందా రూమ్ టెంపరేచర్ కి? లైట్ గా వచ్చేసిందా? మనం యాడ్ చేయొచ్చా బెల్లం? బెల్లంని యాడ్ చేసుకుందాం. ఓకే, ఎందుకంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది కదండి బెల్లం. అవునవును. అందుకనేసి మనం కొంచెం టెంపరేచర్ తగ్గే వరకు చూసుకోవాలి. ఓకే, సో ఇంకా మనకి పాన్ అసలు యూజ్ చేయాల్సిన అవసరం లేదా మనము? లేదండి, అవసరం లేదు. ఎర్లీగా అవుతుంది, పిల్లలకి చాలా బాగుంటుంది. కాల్షియమ్స్ ఉంటాయి కదండి ఇందులో, ప్రోటీన్ లెవెల్స్ తో ఉంటుంది కదా. నువ్వులు అంటేనే కాల్షియమ్స్ కదండి మనకి. నువ్వు లడ్డు చేస్తుంటారండి ఇంట్లో పిల్లల కోసం? చేస్తాను. ఎప్పుడు అదే ఉంటే తినలేరు కదండి పిల్లలు. అవునవును, డిఫరెంట్ అయితే బాగుంటుంది. సో మీ కిడ్స్ కి ఇష్టమైన రెసిపీస్ ఏంటి? స్వీట్స్ లో సేమియా తింటారు చాలా ఇష్టంగా, గులాబ్ జామ్ తింటారండి. ఓకే, ఇంకా అవుట్ సైడ్ లో ఎక్కువ మేము రసమలైకి ఇష్టపడతాము. సో బతుకమ్మ రోజు మీరు ఇంట్లో చేసే స్పెషల్స్ ఏంటి? బతుకమ్మ రోజు ఇలాంటి నువ్వుల పిండిలతో వంటలు చేస్తామంట. స్వీట్స్ చేస్తాం. తర్వాత హాట్ లో డిఫరెంట్ ఉంటాయండి. నైస్. మిక్స్ అయిపోయింది కదా మొత్తం? ఇప్పుడు మిక్స్ అయిపోయిందండి. గోవా అండ్ బెల్లం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఈ నువ్వుల పిండిని యాడ్ చేసేసుకుందామండి. కొద్దిగా యాడ్ చేసేసుకుంటే మనకి ఎలా ఉంటుంది అనేది. అంటే చిన్న చిన్న కట్లెట్స్ లాగా వస్తుందా లాస్ట్ లో? అవునండి, మనం అంటే అదే షేప్ చేసుకోవాలని ఏం లేదండి. ఎవరిష్టం వాళ్ళు. బాల్స్ లా చేసుకోవచ్చు, కట్లెట్ లా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళు. కిడ్స్ కి ఏది అట్రాక్టివ్ ఉంటే అది. అంతే. మనకేంటంటే ఇది వచ్చేసి రూమ్ టెంపరేచర్ లో కొంచెం టైట్ అయిపోయింది అనుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇది మాక్సిమం ఒక 2-3 వీక్స్ స్టోర్ కూడా చేసుకోవచ్చు మనం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం. ఒక డోలా రావాలి మనకి, ముద్దలా వచ్చేస్తే మనం ఏ షేప్ లో కంటే ఆ షేప్ లోకి మెల్ట్ చేసుకోవచ్చు కదండి. సో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలండి దీంట్లో? ఇప్పుడండి డెకరేటర్ కి మనం ఇలాచీ పౌడర్ తో పాటు ఇక్కడ నెయ్యి అప్లై చేశాను. దీని మీద ఇప్పుడు మనం చేసుకున్న డో పెట్టేసి కొంచెం బేల్ చేసుకున్నామండి. సో ఇలా మంచిగా చపాతీ డోలా ఉందండి ఇది. చపాతీ డోలా చేసేసుకొని కట్ చేసుకోవాలండి. నీట్గా స్లోగా చేసుకోవాలి. ఓకే, ఎక్కడ క్రాక్స్ రాకుండా చూసుకోవాలన్నమాట. అవునండి. ఇప్పుడు వీటి మీదనే మనం కొద్దిగా నువ్వులు, డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుందాం. ఓకే, ఎందుకంటే
స్టిక్ అయిపోతాయి కదండి వాటికి. అవునవునండి. సో తినుమామ కట్లెట్ రెడీ అయిపోయిందా? రెడీ అవునట్టే, మీరు టేస్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఓకే, ఫుల్ రెడీ అండి. సో మళ్ళీ రోలింగా ఒక్కసారి డ్రై ఫ్రూట్స్ ఎక్కడ బయట పడకుండా బయట ఆ పిండిలో కలిసిపోయి చూడడానికి కూడా బాగుంటాయి కదండి. అవునండి. పీసెస్ అయిపోయినాయి. నెక్స్ట్ డిష్ అవుట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే అండి, తిల్ మావా కట్లెట్ రెడీ అయిపోయింది మనది. ఓకే అండి, తిల్ మావా కట్లెట్ అండి రెడీ అయిపోయింది. తినేసి చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. తిల్ మావా కట్లెట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నువ్వుల పొడి, బెల్లం, గుమ్మడి గింజలు, యాలకుల పొడి, నువ్వులు. తిల్ మావా కట్లెట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పచ్చి కోవా వేసి కాసేపు వేడి చేసి కరిగిన తర్వాత బెల్లం, నువ్వుల పొడి, యాలకుల పొడి కూడా వేసి బాగా దగ్గర పడేంత వరకు కలిపి రోల్ చేసుకుని వాటిపైన నువ్వులు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇంకోసారి రోల్ చేసి చిన్న చిన్న డైమండ్ షేప్ లో కట్లెట్ లాగా తయారు చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, తిల్ మావా కట్లెట్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. తిల్ మావా కట్లెట్ చూద్దాం. వెరీ టేస్టీ, చాలా బాగుందండి. ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ముద్దగారెలండి. ఓకే. మనం ఏమేమి పదార్థాలు కావాలో చెప్పండి. ముద్దగారెలకి మనం మల్టీగ్రెయిన్స్ అండి, చైనా, బొబ్బర్లు అండ్ పెసర్లు మూడింటిని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. దాంట్లోకి పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, కొంచెం సోడా, జీలకర్ర, నెయ్యి. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? చెప్పండి ఎలా చేయాలి. మనం ఫస్ట్ మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్నవి ఉన్నాయి కదండి, ఇవన్నీ వేసేసుకుందాం. వాటితో పాటు కొన్ని మన స్పైసీ లెవెల్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొంచెం జీరా కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని కొద్దిగా బ్లెండ్ చేసేసుకుందాం. బరకగా కాకుండా కొంచెం మెత్తగా అయ్యే వరకు చేసుకోవాలండి. మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి, ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే, కొంచెం కలర్ కోసం మనం ఏంటంటే పసుపుని యాడ్ చేసుకున్నామండి. కొద్దిగా సోడా, ఏంటంటే ఫ్లఫీగా వస్తాయండి.
లిటిల్ బిట్ పొంగడానికి. ఇప్పుడు మనం మిక్సింగ్ చేసేసుకుని సో మీరు బతుకమ్మ ఫెస్టివల్ రోజు స్పెషల్ గా చేసే పిండి వంటలు ఏంటి? ముద్దగారులండి. ఇవేనా? అందుకేనా ఇవాళ చూపిస్తున్నారు మాకు రెసిపీ? ఎస్. సో మీకు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాటర్, మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆయిల్ హీట్ అయింది కదా? ఆయిల్ హీట్ అయిపోయిందండి. నేను వచ్చేసి కొంచెం కవర్ మీద వేసేసి చేస్తానండి. డైరెక్ట్ గా వేయడం అంటూ నాకు రాదు. ఓకే. కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకొని వేసేసుకుందామండి. ఓకే. రెడీ అయిపోయాయండి. ఓకే. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం వన్ బై వన్. ఓకే. ఆఫ్ చేసేస్తుంది. ఓకే అండి, ఆఫ్ చేసేసేయండి. వీటికి మేమైతే నెయ్యితో తింటామండి. బాగుంటాయి. వేడి వేడిగా నెయ్యితో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ముద్దగారెలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చేసి చెప్పేసేయండి. సో చూస్తున్నారు కదండి, ముద్ద గారెలు రెడీ అయిపోయాయి. చక్కగా గారెలు వేడివేడిగా ఉన్నప్పుడే నెయ్యితో తింటే చాలా బాగుంటుందంట. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ముద్ద గారెలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగ బొబ్బర్లు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, వంట సోడా. ముద్దగారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన శనగలు, బొబ్బర్లు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టించాలి. అది ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో కొత్తిమీర, కరివేపాకు, పసుపు, వంట సోడా వేసి బాగా కలిపి చిన్న చిన్న గారెల్లో నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ముద్దగారెలు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. షూర్. సో మీరు నెయ్యితో తినమని చెప్పారు కాబట్టి చెయ్యిగా నెయ్యి చక్కగా నెయ్యిలో డిప్ చేసుకుంటున్నాం. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. నెయ్యితో ఇంకా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇవాళ మీరు పరిచయం చేసిన రెసిపీస్ రెండు చాలా చాలా బాగున్నాయి. వెరీ యాప్ట్ ఫర్ ఫెస్టివల్. బతుకమ్మకి చాలా మీరు ఇందాక పరిచయం చేసిన తిల్మావ కట్లెట్ అండ్ ఈ గారెలు కానీ చాలా చాలా బాగున్నాయి. పండుగ రోజు తప్పకుండా ఈ 2 రెసిపీస్ ట్రై చేయడం. ఇంట్లో అందరూ మీ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా ఇష్టపడతారు. అది బాగుంది. థ్యాంక్ యూ. సో ఇంత మంచి రెసిపీస్ మాకు పరిచయం చేసినందుకు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. ఇంట్లో హడావిడిగా హరిబెరిగా చేస్తూ ఉంటాం కదండి, ఇక్కడ నీట్గా చేయడం, ఎవ్రీథింగ్ చూస్తూ చేస్తూ చేయడం కదా, చాలా బాగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్. మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు. టేక్ కేర్ అండి. బై బాయ్. బాయ్. సో ఇవాళ స్వరణ్య గారు మనకు పరిచయం చేసిన ఈ 2 రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీస్ ఇంట్లో ట్రై చేయండి. అందరితో ఈ రెసిపీస్ ని బతుకమ్మ సందర్భంగా షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్. మరోసారి అందరికీ టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బాయ్.